వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధిపై జిల్లా ఇన్ఛార్జ్ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో రివ్యూ. కాంగ్రెస్ పాలన ఎలాంటిదో ఇప్పటికే ప్రజలకు అర్థమైందని వెల్లడించిన టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి. మానవ హక్కుల ఉల్లంఘనపై తమ సంస్థ ఎప్పటికీ ప్రజల పక్షాన ఉంటుందని వెల్లడించిన వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు దేవానంద నాయుడు. వ్యక్తిగత దూషణకు దిగడం నీ అహంకారానికి నిదర్శనంగా నిలుస్తుందని ఎయిమ్స్ చైర్పర్సన్ పై మండిపడ్డ టీఆర్ఎస్ మహిళా నాయకురాళ్లు. రాజన్న ఆలయం భక్తజన సంద్రం, భక్తులతో కిటకిటలాడిన వైనం. ప్రతి ఒక్కరి సహకారంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లోని ఆడిటోరియం హాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో వ్యవసాయ శాఖ, విద్యాశాఖ, హౌసింగ్, పంచాయతీరాజ్ పనితీరుపై రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారు ప్రోటోకాల్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ హర్కర వేణుగోపాల్, ప్రభుత్వ వైపు ఆదు శ్రీనివాస్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లు కోయి శ్రీహర్ష, సందీప్ కుమార్ జా, సత్యప్రసాద్, పామేలా సత్పతి, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కల్వకుంట్ల సంజయ్, మేడిపల్లి సత్యం, చింతకుంట విజయరమణారావు, మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్, డాక్టర్ సంజయ్ కుమార్, కవ్వంపల్లి సత్యనారాయణలతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో వర్షాభావ పరిస్థితులు, క్రాప్ బుకింగ్, సాగు వివరాలు, విత్తనాలు, ఎరువుల లభ్యత, రైతు భరోసా, ఆయిల్ ఫామ్ సాగు, ఇంద్రమ్మ ఇళ్ల మంజూరు, గ్రౌండింగ్ జరిగిన ఇళ్లు, ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులు, బడిపాట, మధ్యాహ్న భోజనం తదితర అంశాలను ఉమ్మడి కరీంనగర్ జిల్లాల వారీగా సంబంధిత జిల్లా కలెక్టర్లు వివరించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ గత ఏడాదిన్నర కాలంగా గత పాలకుల హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అమలు చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో ఉన్న అస్తవ్యస్త పరిస్థితులను సరిచేస్తూ ఆర్థికపరమైన వెసులుబాటు చేసుకుని పాలన సాగిస్తున్నామని అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమగ్ర అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సంయుక్తంగా పనిచేయాలని అన్నారు. ప్రజలకు మేలైన పాలన అందించాలని, ఎక్కడా ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా పాలన చేయాలని అన్నారు. జూలై వరకు అవసరమైన విత్తనాలు, ఎరువుల స్టాక్ జిల్లాలో అందుబాటులో పెట్టుకోవాలని అన్నారు. యూరియా వాడకం తగ్గించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు తక్కువ సరఫరా చేస్తుందని, అవసరమైన మేర మాత్రమే యూరియా వాడాలని, అధికంగా వాడడం వల్ల భూసారం తగ్గిపోతుందని, భూమికి నష్టం జరుగుతుందని, దీనిపై రైతులకు రెగ్యులర్గా అవగాహన కల్పించాలని అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ఆయిల్ ఫామ్ సాగుపై మరింత శ్రద్ధ వహించాలని అన్నారు. ప్రతి జిల్లాకు కేటాయించిన లక్ష్యాలకు మించి ఆయిల్ ఫామ్ విస్తరణ చేపట్టాలని అన్నారు. ఆయిల్ ఫామ్ పంట చేతికి వచ్చిన రైతుల అనుభవాలను విస్తృతంగా ప్రచారం చేస్తూ వీలైనంత ఎక్కువ విస్తరణలో ఆయిల్ ఫామ్ సాగు విస్తరణ చేయాలని అన్నారు. అనంతరం మంత్రులు శ్రీధర్ బాబు, పొన్న ప్రభాకర్, వేములవాడ ఎమ్మెల్యే ఆదు శ్రీనివాసులు పాల్గొన్నారు. ప్రధానంగా మొదటి నుంచి కూడా రైతును రాజుగా చూడాలని చెప్పినటువంటి సంకల్పం, లక్ష్యం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుంచి మొదటి చూస్తున్న సందర్భం. రైతులకు ఉచితంగా కరెంట్ ఇవ్వాలన్న నాటి నుంచి కూడా రైతుకు జనైక్యం ద్వారా మరి సాగును అందించాలని చెప్పిన లక్ష్యంతో ఆనాడు రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్న నాటి నుంచి కూడా అది రైతుల కోసం అనేక ప్రయోజనాలు ఏర్పాటు చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా మరి ప్రారంభం చేసి రైతులకు ప్రభుత్వ మద్దతు ధరకే కొనుగోలు చేసే కార్యక్రమం కూడా చేస్తూ ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మార్చులుగా తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా రైతుల ప్రయోజనం కోసం పెద్దపీట వేస్తూ ముందుకు పోతున్నటువంటి తరుణంలో రైతులకు రైతు భరోసా అనేది నిన్నటి వరకు 7 ఎకరాలకు సంబంధించి కూడా అంటే 9 రోజులు 9,000 కోట్లు ఇవ్వాలని చెప్పని ఒక లక్ష్యంతో ముందుకు పోతున్నప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులందరూ కూడా నమ్మకము, భరోసా వచ్చిన సందర్భంలో అంటే ఒక్కొక్క పథకాన్ని గత ప్రభుత్వము ఇచ్చే ఏ ఒక్క స్కీమ్ను కూడా మనం ఆపకుండా
కొత్తగా అనేక స్కీములు తీసుకుని వచ్చేటువంటి క్రమంలో రైతుల ప్రయోజనం పెద్దపీట ఇచ్చేటువంటి సందర్భంలో మొదటి సంవత్సరం 62,000 కోట్లు రైతు రిలేటెడ్ సంబంధించినటువంటి పథకాలు మనం తీసుకొని వచ్చినటువంటిది కూడా అసెంబ్లీ సాక్షి కూడా మన తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పినటువంటి సందర్భంలో కూడా గుర్తు చేస్తూ శ్రీధర్ బాబు గారు అదేవిధంగా పొన్నం గారు 3 సబ్జెక్టుల మీదనే కాకుండా మన బాధ్యత ప్రభుత్వం యొక్క లక్ష్యాలు సవివరంగా మీ ముందు ఉంచారు. అందరం కూడా ప్రజాప్రతినిధులుగా మేమందరం వేదిక మీద ఉన్న వాళ్ళందరూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళటం కోసం మీ సహకారంతో తప్పకుండా ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో మొదటి సంవత్సరంలో ఆర్థికపరమైనటువంటి అంశాల మీద కొంత వెసులుబాటు లేకపోయినా ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం రాబోయే రోజుల్లో కరెక్ట్గా ప్లానింగ్ చేసుకొని శాఖాపరంగా నిధులు సమకూర్చుకొని గతంలో జరిగినటువంటి అస్తవ్యస్తమైనటువంటి పరిపాలనకి కొంత ఇబ్బందులు వచ్చినా, కొన్ని పెండింగ్ బిల్స్ ఉన్నా, కొన్ని పెండింగ్ కార్యక్రమాలు ఉన్నా, పెండింగ్ వర్క్స్ ఉన్నా, వీటన్నింటినీ సరిదిద్దాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి వాటిని సరిదిద్దుకుంటూనే మేము అనుకున్నటువంటి కార్యక్రమాలు కొనసాగించాలంటే ఇప్పుడు ప్రజాప్రతినిధి యొక్క సహకారంతో పాటు మీ యొక్క సహకారం కావాలి. సర్వుడు 493 సార్, బెనిఫిటెడ్ 45,943 మంది విద్యార్థులకు బెనిఫిట్ జరిగింది సార్ మిడ్ డే మీల్స్ తోటి. అదేవిధంగా లాస్ట్ ఇయర్ ఎస్ఎస్సి స్కూల్ రిజల్ట్స్లో మా జిల్లా 98.15% రావడం జరిగింది సార్. స్టేట్ ర్యాంక్లో 5th ర్యాంక్ రావడం జరిగింది సార్. అదేవిధంగా మొన్ననే జేడీ అగ్రికల్చర్ గారు కిచెన్ గార్డెన్స్ మీద మీటింగ్ పెట్టడం సార్ జడ్పీలో. దాంట్లో అందరి ఎంఈఓలకు అగ్రికల్చర్ ఆఫీసర్లకు ఆదేశాలు ఇవ్వడం సార్, జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలతో. ప్రతి స్కూల్ కాంపౌండ్ వాళ్ళు బోర్వెల్ ఉన్న ప్రతి స్కూళ్ళలో కిచెన్ గార్డెన్ పెంచమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది సార్. దానివల్ల న్యూట్రిషన్ డెవలప్ అవుతుంది సార్. 23, ఇప్పుడు బడిబాట నడుస్తున్నారు సార్. ఇంతవరకు 3,814 సార్. బడిబాటలో ఇంతవరకు చేర్పించిన కొత్త విద్యార్థులు 3,814 సార్. సరే, సేనన్న సిఇఓ గారు అన్ని ఇన్ఛార్జి కలెక్టర్ గారు, ముఖ్యమంత్రి గారు మరి ఇంగ్లీష్ బోధనకు సంబంధించి కూడా మరి దానికి సంబంధించి ఇంకా పెద్ద ఎత్తున తీసుకువెళ్ళాలనే ఒక ఆలోచన దృక్పథంతో ముందుకెళ్తా ఉన్నాం. తప్పకుండా ఈరోజు ఎన్రోల్మెంట్ చేపట్టిన అదే అధ్యాపకుడు అనేక సంవత్సరాలుగా టీచర్స్ ట్రైనింగ్కి సంబంధించి పక్కన పెడితే ఈరోజు టీచర్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్కి సంబంధించి కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మన ప్రభుత్వం చేస్తాం. ఇవన్నీ కూడా మారుతా ఉన్న సమయం, ఆ సమయానికి అనుగుణంగా మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు మార్పు తీసుకురావాలి, విద్యాశాఖలోని అనేక మార్పులు తీసుకొచ్చి ముందుకు నడుస్తూ ఉన్నాం. తప్పకుండా మార్పు తీసుకొచ్చే ప్రయత్నంలో మరి కలెక్టర్స్ కానీ ఇతరు కూడా చాలా చేయడం జరుగుతూ ఉంది. క్వాలిటీ అండ్ క్వాంటిటీ, ఇద్దరు విద్యార్థులు ఉన్నా, ఒకరు విద్యార్థి ఉన్నా, 50 మంది ఉన్నా, అందరు కూడా 100% క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ రావాలనే తాపత్రయంతో ముందుకు పోతా ఉన్నాం మా ప్రభుత్వం. ఎక్కడ కూడా వెనుకాడేది లేదు. ఈరోజు ఏ విధంగానైతే కాన్వెంట్ స్కూల్లో నేను చదువుకున్నా, మా డాక్టర్ సంజయ్ చదువుకున్నా, మేము ఇక్కడే కూర్చున్నాం, అక్కడే కూర్చుంటాం. అందరు కూడా ఈక్వల్. ఈరోజు అందరు కూడా ఈక్వల్. ఈరోజు ఆలోచన ఉండాలి, ఎంపతి ఉండాలి. మనలాగానే అందరు చదువుకోవాలని, అలాంటి విద్యాలయాలు స్థాపించాలని, అలాంటి విద్యాలయాల్లో రిప్రజెంట్ చేసే విధంగా ఎన్రోల్ చేయాలని ఒక సంకల్పంతో పనిచేసిన డిఓస్ కానీ, ఎంఈఓస్ కానీ, మరి టీచర్స్ సోదరులు కానీ వారందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మనకు కావాల్సింది మొదటగా ఎన్రోల్మెంట్. స్కూళ్ళను స్థాపించాం, ఎప్పుడు లేని విధంగా మెగా డిఎస్ఎన్ నిర్వహించి అందరి టీచర్స్ రిక్రూట్మెంట్ కూడా చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున టీచర్స్ రిక్రూట్మెంట్ చేయటం అనేది ఓ పక్షాన
ప్రభుత్వ ఖాళీలను 57,000 ఉద్యోగాలను ఖాళీలను భర్తీ చేస్తూ ఈరోజు మన జిల్లాకు సంబంధించి కూడా ఎక్కడ కూడా అధ్యాపకులకు సంబంధించి ఖాళీలు ఉండకూడదు. అలాంటి సందర్భంలో బడిబాటను పెట్టి మీరు కూడా ఒక డ్రైవింగ్ చేపట్టి చాలా స్కూల్స్లో కూడా ఎన్రోల్మెంట్ చేయడానికి ప్రయత్నం చేశారు. మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా జిల్లా కలెక్టర్స్కి మరి విద్యాశాఖకు సంబంధించిన వారికి అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాం. రెండోది, ఈరోజు క్వాలిటీ విషయంలో చెప్పాను. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చినటువంటి గృహ నిర్మాణం 3 శాఖలకు సంబంధించి మరి సమీక్ష చేసినటువంటి గౌరవ తుమ్మల నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా సహచార మంత్రి సీనియర్ శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి, గౌరవ ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారికి, ప్రభుత్వ సలహాదారు నరకార వేణుగోపాల్ గారికి, గౌరవ శాసనసభ్యుడు కవంపల్లి సత్యనారాయణ గారికి, మైపల్లి సత్యం గారికి, డాక్టర్ సంజయ్ గారికి, విజయరామరావు గారికి, డాక్టర్ సంజయ్ గారికి, మకర్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి, గౌరవ అధికారులకు, వివిధ ప్రజాప్రతినిధులకు, అందరికీ ఇక్కడ ఇచ్చేసినటువంటి అధికారులకు, పాత్రికేయులందరికీ కూడా నమస్కారం. ఈరోజు 3 ప్రధానమైన అంశాలు వ్యవసాయానికి సంబంధించి దయచేసి అందరూ కూడా, అంటే డిపార్ట్మెంట్ కానినటువంటి వాళ్ళు కూడా అందరూ కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక గుంట కూడా పీడు లేకుండా వాళ్ళు ప్రభుత్వం విత్తనాలు ఇస్తూ ఉంది, పంట సహకారం చేస్తూ ఉంది. అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులతోటి లేదా గ్రామ స్థాయి సెక్రటరీ స్థాయి అధికారి దాకా ప్రోత్సాహం చేసి ప్రతి గుంటను మొక్కజొన్న వేసుకుంటారా, ఆయిల్ ఫామ్ వేసుకుంటారా, లేకపోతే డ్రాగన్ ఫ్రూట్ పెట్టుకుంటారా, కళ్యాణం చెట్లు పెడతారా, ఏదైనా కావచ్చు, మోటివేట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఒకటే సంవత్సరం 100% రీచ్ కాకపోవచ్చు, కానీ ఈ యొక్క నినాదం మన కరీంనగర్ జిల్లా నుంచి తెలంగాణకు స్టార్ట్ కావాలి. భూమి వృధాగా ఉండద్దు, ఏదో ఒక పంటను ఇవ్వాలి అనేటువంటి నినాదంతో, ఎందుకంటే వ్యవసాయంకు అత్యంత సాన్నిహిత్యంగా అంటే వ్యవసాయదారుడే మంత్రిగా ఉన్నటువంటి ఇన్ఛార్జ్ జిల్లా మంత్రి నుంచి ఈ ప్రారంభం కావాలని ఆకాంక్షిస్తాను. అందుకే వ్యవసాయ శాఖకు ఫస్ట్గా అందరూ సంబంధిత అధికారులు కానీ ఎవరు కానీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా అగ్రికల్చర్ టాప్ ప్రయారిటీ చేయాలి. వరి మనకు నీళ్లు పుష్కలంగా, ఇంతకుముందు కూడా ఉమ్మడి గోదావరి జిల్లాలతోటి ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో మనం పోటీ పడేటువంటి వాళ్ళం. మారుతున్న కాలానికి అనుగుణంగా కమర్షియల్ క్రాప్స్ కూడా రావాలి. కాబట్టి హార్టికల్చర్ కావచ్చు, సెరికల్చర్ కావచ్చు, ఫిషరీస్కి సంబంధించి కూడా, ఇక్కడ వెటర్నరీకి సంబంధించి కూడా పుష్కలమైనటువంటి అవకాశాలు ఉన్న దృష్ట్యా వాటన్నింటినీ కూడా ఎంకరేజ్ చేసేటువంటి ప్రయత్నం. ఆల్ డిపార్ట్మెంట్స్ ఆఫీసర్స్, ఇఫ్ ఎనీబడి దే వాంట్ ఒపీనియన్, ప్లీజ్ గివ్ దట్ టైప్ ఆఫ్ ఒపీనియన్ అనేది చెప్తూ, మరి వ్యవసాయానికి సంబంధించినటువంటి ఎరువులు లేదా ఇతరత్ర అంశాల గురించి ఎప్పుడు కూడా ప్రభుత్వం ఇబ్బంది లేకుండా చూస్తుంది. దాంతోపాటుగా విద్యకు సంబంధించి ఎక్కడైతే గ్రామాల్లో ప్రైవేటు బస్సు రాకుండా గ్రామాల్లో మొత్తం ప్రభుత్వ పాఠశాలలో చదివించగలిగేటువంటి గ్రామం ఉంటే ఆ గ్రామానికి సంబంధించినటువంటి మేము నా కాన్స్టిట్యూన్సీలో మేము ప్రకటించుకున్నాం 5 ప్రధాన సమస్యల్ని పరిష్కారం చేస్తాం. ఏ సమస్యనన్నా కానీ, పెద్దది కానీ, ఏది కానీ. ఆ విధంగా ప్రభుత్వ పాఠశాల పిల్లలు పంపడం అనేటువంటి సంబంధించిన రాజకీయాలకు ఖచ్చితంగా గ్రామం అంతా ఐక్యమై ఒకటేసారి సాధ్యంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ విధంగా పాఠశాల, ఎందుకంటే హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ ఫిల్టరేషన్ అయిపోయి పరీక్షలు రాసి ఉన్నత చదువుకొని వచ్చేట్టు ఉంటున్నారు వాళ్ళు. మనం కూడా ఆచార్య దేవోభాను, తల్లిదండ్రులతో మాతృదేవోభ, పితృదేవోభాన్ని గౌరవిస్తాం. సో గవర్నమెంట్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ పెరగాలి. గవర్నమెంట్ ఎడ్యుకేషన్కు ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఇష్యూస్కు గవర్నమెంట్ రిజాల్వ్ చేస్తుంది. కానీ విద్యా ప్రమాణాలు పెంచే బాధ్యత అందరు అధికారులది, ఎక్కువ విద్యాశాఖ అధికారులది. ఆ విషయంలో కూడా గౌరవ, ఎందుకంటే సార్ అగ్రికల్చర్ అయితే నేను స్టూడెంట్ లీడర్గా కొంత అది పెట్ సబ్జెక్ట్ కాబట్టి నేను మరీ ఎక్కువ ఇన్స్టిట్యూట్ చేస్తా ఉన్నా. దయచేసి ఎడ్యుకేషన్ పరంగా నేను పార్లమెంట్ సభ్యున్నప్పుడు 31 మండలాలు ఉంటే 25 మోడల్ స్కూల్స్ తెచ్చుకున్నాం. కరీంనగర్ సిరిసిల్ల కేంద్రీయ విద్యాలయం తెచ్చుకున్నాం. శాతవాహన యూనివర్సిటీ 200 ఎకరాల యూనివర్సిటీని 600 ప్రజాప్రతినిధులు కలిసి ఈ జిల్లాకు తీసుకెళ్ళినాం. సో ఇవన్నీ ఇష్యూస్ వల్ల ఎడ్యుకేషన్ టాప్ ప్రయారిటీ. అగ్రికల్చర్ యూనివర్సిటీ వచ్చింది, దాని తర్వాత JNTU 2 వచ్చినాయి, మళ్ళీ మొన్న ఇంజనీరింగ్ కాలేజ్, ఇవన్నీ ఉన్నాయి. సో ఈ జిల్లా ఎడ్యుకేషన్ హబ్ కూడా కావాలి. 2 ప్రైవేట్ మెడికల్ కాలేజ్, ఒక మెడికల్ కాలేజ్, జైత్యాల, సిరిసిల్ల, గోదావరి తోటి ఇన్ని మెడికల్ కాలేజీలు 60 కిలోమీటర్
కాంగ్రెస్ పాలన ఎలాంటిదో ఇప్పటికే ప్రజలకు అర్థమైందని టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి అన్నారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణ అభివృద్ధిని కేటీఆర్ సహకారంతో చేసింది ప్రజలందరికీ తెలుసునని చక్రపాణి పేర్కొన్నారు. అసత్యపు ఆరోపణలతో మార్కెట్ కమిటీ చైర్మన్ స్వరూప వ్యక్తిగత దూషణలకు దిగడం సరైంది కాదన్నారు. నిజాయితీతో చేసిన పనులన్నింటికీ రికార్డులు ఉన్నాయని, అవసరమైతే మున్సిపాల్లో సరిచూసుకోవాలని హితవు పలికారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి మేనర్ రవి, అన్నారం శ్రీనివాస్, మామిడాల కృష్ణ, దూస రాజేశం, మనోజ్, అంజాద్, చిలుక ప్రసాద్, కాజుల బాలయ్య, ఎండి సత్తార్, దార్ల సందీప్, జిందన్ దేవదాస్, వెంగళ శ్రీనివాస్, పోరండ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, కేటీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. కాంగ్రెస్ పాలన దాదాపు 18 నెలల పాలనలో అటు రాష్ట్రం ముఖ్యమంత్రి నుండి ఇక్కడ చోటాపోటా లీడర్ల వరకు సుతా ఇవాళ పరిపాలన ఏ విధానంగా ఉందని ప్రజలకు అర్థమైంది. మొన్నటి రోజున నేను ప్రెస్ మీట్ పెట్టి ఉద్దిరాజు రవిచంద్ర గారి నిధులు అక్కడ కొబ్బరికాయలు కొట్టి ఆ సమీపం వ్యక్తులని పిలిపించి కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అవి బీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుని ఇట్లా వాడకట్టుకు తప్పుతో పట్టించడం స్వరూప గారు అని చెప్పి నేను గౌరవంగా మాట్లాడడం జరిగింది. మాట్లాడితే అక్కడ రేవంత్ రెడ్డి ఎట్లా బ్లాక్మెయిల్ చేసి కేసులు పెట్టి ఏ విధానంగా చేస్తారో ఎదుటిలను రెచ్చగొట్టే విధానంగా నిన్నటి రోజున కాంగ్రెస్ నాయకులు మరి మన మార్కెట్ కమిటీ చైర్మన్ హోదాలో ఉన్న చదువచ్చిన స్వరూప గారు చదువు వస్తే చదువు ఉన్నంత మాత్రం విజ్ఞత అనేది ఉండాలి. ఇవాళ దాదాపు రాజకీయ చరిత్రలో 1995 నుంచి నేను రాజకీయంగా ఈ రోజు వరకు 30 సంవత్సరాలు గడుస్తుంది. అందరితోటి ఏ విధానంగా ఉంటా ఎట్లుంటా అనేది చదివే విజ్ఞత పెడుతుందనుకుంటే నీ విజ్ఞత ఏందో నిన్న మాటలను బట్టి సిరిసిల్ల పట్టణ ప్రజలకు అర్థమైంది, 3వ వార్డు ప్రజలకు అర్థమైంది. నేను మాట్లాడింది ఏంది, నువ్వు మాట్లాడింది ఏంది అని ఇప్పటికీ అర్థమైంది సిరిసిల్ల పట్టణ ప్రజలకు, ప్రత్యేకంగా 3వ వార్డు ప్రజలకు. ఎందుకంటే నేను ఒక ఇష్యూ మాట్లాడాను, ఒకటి నేను సబ్జెక్ట్ మీద ఒకటి కొంచెం టైం తీసుకొని మాట్లాడతా, విలేకరులు సహకరించాలని కోరుకుంటున్నా. ఒకటి ఫస్ట్ ఆరోపణ ఏంటంటే నేను ఎంపీ నిధులు అనే పదం వాడినవు అని అంటున్నావు. నువ్వు వాడిన కానీ కొట్టింది ఎక్కడ కొబ్బరికాయ అంటే ఎంపీ నిధుల కాడ కొట్టి కేకే మహేందర్ రెడ్డి సహకారంతో అనడం వల్ల నేను కేకే మహేందర్ రెడ్డి అనే వరకు అక్కడ లేదు కానీ విలేకరులను కానీ వీళ్ళని కానీ తప్పు పట్టించి ఈరోజు ఇవాళ ఇట్లా మాట్లాడుతున్నావు. కాబట్టి దాని సబ్జెక్టు ప్రజలకు అర్థమైంది, పత్రికా సోదరులకు అర్థమైంది. ఒకటి నిన్నటి రోజున నువ్వు అబద్ధపు ఆరోపణలు అంటే ఏమాత్రం సంబంధం లేని ఆరోపణలు చేసుకుంటూ ఇలా నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒకటే నేను సూటిగా అడుగుతున్నా, ఇవాళ నువ్వు మాట్లాడిన దానిలా ఇదే పత్రికా సోదరులతోటి నేను ఏడికైనా సిద్ధమే, సిరిసిల్ల పట్టణంలోని ఏడికైనా సిద్ధమే. గాంధీ కాడికి రమ్మంటే గాంధీ కాడికి వస్తా, అంబేద్కర్ కాడికి వస్తా. ఇదే విషయం కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహం కాడ నువ్వు ఒక మాట మాట్లాడినావు నిన్నటి రోజున. ఏమని మాట్లాడినావు? విగ్రహదాతలు ఉండగా దానికి డబ్బులు తీసుకున్నాడు బిల్లు పెట్టుకొని అని చెప్పి ఒకటి మాట్లాడినావు. దాన్ని ఇప్పుడే రేపు మున్సిపాల్కి పోయి పత్రికా సోదరం తీసుకొని మున్సిపాల్కి పోయి ఆ విగ్రహం రికార్డ్ అయిందా లేదా, ఒక రికార్డు ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, కాంట్రాక్టర్ అనేది ఒక లెక్క ఉంటుంది. అసలు మున్సిపాల్కు కాంట్రాక్టర్కు నాకేం సంబంధం? ఒకటి ఆ విగ్రహం పైసలు పెట్టినట్టయితే గాంధీ కాడ నేను చైర్పర్సన్గా ఒక పార్టీ ప్రెసిడెంట్గా నేను గాంధీ కాడ ముక్కునాలకు రాస్తాను. తప్పుడు ఆరోపణలు చేసి మీడియాను పబ్లిక్ను ఆరోపణలు చేస్తుంటే నేను చూస్తూ ఊరుకోను. రెండోది ఆ దానిలో గిట్ట 70 లక్షలు అని అంటున్నావు. తీర్మానం అయింది 50 లక్షలు, 32 లక్షల పని అయింది, జిఎస్టీ 12 లక్షలు, 44 లక్షలు. ఇప్పటి వరకు సుధా ఆ డబ్బులు కాంట్రాక్టర్కు 30 లక్షలు వచ్చినాయి. ఇప్పటి వరకు సుధా డబ్బులు రాలేదు. అది పోయి మీరు పత్రికా విలేకరులు అండ్ ఎంబీ రికార్డు చూసుకోవచ్చు. ఆ దొరసాన్ని సుధా పోయి అక్కడ చూసి
పరిశీలించవచ్చు. దానికి నేను పూర్తి ఆధారంతో ఉంది. అవసరమైతే ఎక్కడికి పిలిపించినా మీకు అధికారం ఉందని చెప్పి అంటున్నారు కదా, గాంధీ గారికి ఎంపీ రికార్డు తీసుకున్నామని ఇదే మీడియా పక్షాన నేను చూసినందుకు దానికి నేను బేచరిగా ఎక్కడికైతే అక్కడికి వచ్చేందుకు నేను సిద్ధమని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తున్నా. ఇంకొకటి, సిరిసిల్లాలో 6 క్రీడా ప్రాంగణాలు 30 లక్షలు 5 లక్షల చొప్పున 30 లక్షలు దేవదాసు సొమ్ము తీసుకున్నాడని మాట్లాడినాం సార్ ఉపగారు. 6 క్రీడా ప్రాంగణాలు అనేటి 6 జాగాలు పెట్టింది వాస్తవము. 6 జాగాల ఎవరు టెండర్ అయిపోతే బతిలాడిన సందర్భంలో దేవదాసు అనే వ్యక్తి టెండర్ వేసిండు. మరి పైసలు అనేది రాలేదు, రికార్డు కాలేదు, పని చేయలేదు. మరి పని చేయడానికి సుద్ధ 30 లక్షలు డ్రా చేసుకున్నాం. ఆ క్రీడా ప్రాంగణాలు ఏదైనా అడిగినాం. మరి ఆ 30 లక్షలు ఇట్లా దేవదాస్ పేరు మీద తీసుకున్నాడని 10 మీడియా ద్వారా చెప్పినావు, పబ్లిక్ చెప్పినావు కాబట్టి మరి ఆ 30 లక్షలు నువ్వు ఇస్తావా? ఇవ్వకపోతే అక్కడ మున్సిపాలిటీలు ఇప్పిస్తావా? మరి అది తీసుకున్నట్టుంటే ఆ సదర్ కాంట్రాక్టర్ని పిలిపించి ఆ ఏఈలను పిలిపించి ఆ రికార్డు చేసింది ఈ మీడియా ద్వారానే చూపించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. 30 లక్షలు ఒకటి, 70 లక్షలు ఒకటి విగ్రహం ఇది. ఇంతేకాకుండా సిరిసిల్ల పట్టణంలో 70 దానికి సంబంధించింది పట్టణంలో తట్ట మట్టి సుత పోయలేదని చెప్పి మాట్లాడుతున్నాం. తట్టడు మట్టి కాదు. ఈ రోజున సిరిసిల్ల పట్టణంలో గత ప్రభుత్వంలో 200 కోట్లు వచ్చినా కానీ వాడకట్టుకు 1,20 లక్షలు 80 లక్షలు అయింది. ఇవాళ 200 కోట్లు వచ్చినప్పుడు 50-60 లక్షలు అయితే ఇవాళ కరోనాలో 2 సంవత్సరాలు, 1 సంవత్సరం మీద 4 నెలలేమో కాంగ్రెస్ ప్రభుత్వం, కేవలం 1.5 లోపల సిరిసిల్ల పట్టణంలో దాదాపు 70-80-100 కోట్లు పనిచేసిన చరిత్ర ఇల్లు ఉంది. ఎవరో ఏ వాటికి ఎంత వేస్తాం అనేది మొత్తం అక్షరాలతో సహా ఇక్కడ తీర్మానం చేసేది ఏ వాటికి ఎంత అన్నది. ఇంత స్పష్టంగా ఉండగా మన కేటీఆర్ గారు పని చేయలేదు, కేసీఆర్ గారు పని చేయలేదు, ఇవాళ కనిపిస్తలేదా? ఇవాళ సిరిసిల్ల పట్టణం 10 ఏళ్ల కింద ఏ విధానంగా ఉంది, ఇప్పుడు ఏ విధానంగా ఉందని చెప్పి కనిపిస్తలేదా? ఇంకొకటి, ఇవాళ సిరిసిల్ల పట్టణంలోని ప్రత్యేకంగా ఎందుకనంటే నేను మన మన మార్కెట్ కమిటీ చైర్మన్గా గౌరవ కేటీఆర్ సహకారంతో ఉండి 20 ఏళ్ళు వెనుకబడ్డ మార్కెట్ కమిటీని ఇవాళ నేను వచ్చినాక 6 నెలల లోపలనే 25 ఎకరాల ల్యాండ్ తీసుకొని 25 కోట్లు తీసుకొని ఇవాళ అక్కడ కట్టేయడం జరిగింది. అది కూకున్న సీటు ఎవరు అనుకుంటున్నావు? నువ్వు కూకుండే సీటు, ఉలుపుతున్న సీటు ఎవరు అనుకుంటున్నావు? కేటీఆర్ కేసీఆర్ వృక్షమే, ఈడ ప్రతిపాదన చేసిన జిందల్ చక్రపాణి వృక్షమే. కానీ కనిపించలేదా అభివృద్ధి ఏడ చేసిందని మాట్లాడుతున్నావు. రెండోది, ఇలా రైతు బజారు నీ మొగడు పోయి ఆడ కుర్చీలు వేసుకొని రౌడీజం చేస్తుండు ఒక్కొక్కరికి. అది కనిపించలేదా విలేకరులకు, పట్టణ ప్రజలకు? అక్కడ ఏం చేస్తుండ అంటే పోయి దౌర్జన్యం చేస్తుండు. ఆడ మేము చేయరాదా, కట్టింది మేమే, పురపాలక సంఘం మాదే, చేయరాదా, పబ్లిక్ నొప్పియద్దని చెప్పి కొంచెం సున్నితంగా మాట్లాడి కొంచెం ప్రయత్నం చేసినాం. ఇవాళ నువ్వేం చేస్తున్నావు? పాఠకులకు తాళం వేసి 10 మందిని కాంగ్రెస్ నాయకులు కూడా పెట్టుకొని ఆడ దౌర్జన్యాలు చేస్తున్నావు, పబ్లిక్ని ఇబ్బంది చేస్తున్నావు, కూరగాయలంటే ఇబ్బంది చేస్తున్నావు. ఇవంతా పబ్లిక్ తెలియదా? ఎవడు దౌర్జన్యం చేస్తుండు? నాకు పోటకాలు తెలుసు అంటున్నావు. ఏం పోటకాలు తెలుసు? ఇవాళ ఒక మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉండి చూద్దా నేను అక్కడ అటువంటి దౌర్జన్యాలు చేయలే. చైర్మన్ భర్త పోయి అక్కడ అంత దౌర్జన్యాలు చేస్తుందంటే సిరిసిల్ల పట్టణం ప్రజలందరికీ దీన్ని బట్టి అర్థమవుతుంది. రెండోది, ఇవాళ సిరిసిల్ల పట్టణంలో దాదాపు ఈ రోజున ఒక్కొక్క వ్యవస్థ చూస్తుంటే ఇవాళ మా హయాంలోనే ఇవన్నీ కార్యక్రమాలు అయినాయి. మొన్నటికి మొన్న 60 కోట్లతోటి ఎస్టీపీ సుత మన పూర్తి స్థాయిలో పని వర్క్ చేస్తూ జరిగింది. ఇవన్నీ కేవలం కేటీఆర్ చేసిన అభివృద్ధి. ఇంకొకటి మాట మాట్లాడినావు, ఎందుకనంటే 270 కోట్లు ఎగ్గొట్టిపోయినట్టు కేటీఆర్. ఎటువైన కేటీఆర్ 270 కోట్లు? ఎటువైనా 70 కోట్లు. బట్ట ఉంది, వస్త్రం ఎలక్షన్ ముందర తీసుకోవడం, ఆ బట్ట పైసలు ఇచ్చేది ఉంటుంది. గవర్నమెంట్ ఒక గవర్నమెంట్ కాకుండా ఒక గవర్నమెంట్ వస్తుంది. ఎగ్గొట్టిపోయింది అన్న పదం వాడిన చూడు. ఇలా అదే మున్సిపాలిటీ, అదే మార్కెట్. సిరిసిల్ల పట్టణంలోని లహరి గ్రాండ్ ఫంక్షన్ హాల్లో మానవ హక్కులు అవినీతి నిరోధకం అనే అంశంపై జాతీయ ముఖ్య రిపోర్టింగ్ ఆఫీసర్ మాసం రత్నాకర్ పటేల్ అధ్యక్షతన అవగాహన సదస్సు జరిగింది. జాతీయ రాష్ట్ర నాయకులు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
మానవ హక్కుల ఉల్లంఘన, అవినీతికి సమాజంలో తావు లేకుండా చూసే బాధ్యత మాదేనని వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు దేవానంద నాయుడు అన్నారు. సమాజంలో ఎటువంటి సమస్య ఉన్నా తమ సంస్థ, జాతీయ, రాష్ట్ర నాయకులు సమస్యలపై వచ్చిన ప్రజలకు వెన్నుదన్నుగా నిలిచి వారి సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ నాయకులు బొక్కే శ్రీనివాస్ నాయక్, ఆకుల చందు, కొక్కుల రమేష్, చేపూరు శ్రీనివాస్, హరిబాబు, వెంకటేష్ రాథోడ్, శివ, రాజన్న సిరిసిల్ల జిల్లా చైర్మన్ గుజ్జ శివరాం, జిల్లా అధ్యక్షులు జంగిటి సాగర్, జిల్లా ఇన్ఛార్జ్ బాలరాజు, ప్రధాన కార్యదర్శి రాచకొండ మహేష్ కుమార్, బుచ్చిరాములు తదితరులు పాల్గొన్నారు. రైతులు ఉన్నారు, ఈ ఏదైతే భూముల సమస్య ఉంది అలాంటి విషయాలలో మనం హెల్ప్ చేయవచ్చు వాళ్ళకి. అదేవిధంగా మన శ్రీనివాస్ గారు చెప్పినట్టు హాస్పిటల్లో కానీ, స్కూళ్ళలో కానీ, కాలేజీలో కానీ ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు, వాటిపై కూడా చర్య తీసుకోవచ్చు. అది మన మానవ హక్కుల సంబంధించిన వస్తారు. సో ఇంకా ఇంకా చాలా మంది మాట్లాడింది. అందరూ కూడా ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయడానికి ప్రయత్నించాలి. ఎక్కడ కూడా మన సంస్థ తరఫున మనం ఆందోళనలు కానీ ఎట్లాంటి గొడవలు కానీ ఎక్కడ కూడా పోవద్దు. మన సంస్థ తరఫున అఫీషియల్ గా పోయి మనము ఒకరిని అన్యాయం జరుగుతుంటే ఎందుకు కొలాబ్ చేస్తున్నారు, ఏమైంది, ప్రాబ్లం ఏందో ఫస్ట్ సమస్య ఉన్న వ్యక్తులను కనుక్కొని తెలుసుకొని వాళ్ళను హెల్ప్ చేయడానికి సంబంధించిన అధికారి కానీ సంబంధించిన ఆఫీసర్ కానీ అడగాలి. ఏంటి, ఎందుకు, ఏం జరుగుతుంది, ఎందుకు చేయట్లేదు, ప్రాబ్లం ఏంటి. ఒకవేళ వాళ్ళు సాకు చెప్తే హైయర్ అథారిటీ మనం కంప్లైంట్ చేయడానికి ఉంటుంది. ఇంకో హైయర్ అథారిటీ కూడా పోవచ్చు. మనం ఇట్లా అప్లై చేసుకున్నా పోవచ్చు. లేదంటే మనం సమస్యను లేవనెత్తి అందరిని తీసుకొని పోయి ముందర కూర్చొని మాట్లాడవచ్చు. మీడియాకు అన్ని విషయాలు చెప్పవచ్చు. మనము సామరస్యపూర్వకంగా ఒక నిర్భేద వాళ్ళకు కానీ ఎవరికైనా అన్యాయం జరుగుతుందంటే వాళ్ళ తరఫున మనం మాట్లాడాలనుకుంటుంది. సిరిసిల్ల తరఫు నుంచి ఐటీ కరప్షన్ నుంచి పిలవాలందరికీ పిలవాలంటే తెలవాలి. పబ్లిక్ తెలిస్తే మీకు ముందుకే రావుతారు. ఈ రోజులు ఏమైందంటే ఓపెన్ రైస్ అన్నా కానీ ఏదో ఓపెన్ రైస్ అని ఎవరికి తెలియదు, చాలా మంది తెలియదు. చాలా మంది తెలియక ఏం చేస్తున్నారంటే జాయిన్ అయిన వాళ్ళు కూడా అలాగే ఉంటారు. అది కాకుండా కొంచెం తెలుసుకోండి, కొంచెం ముందుకెళ్తుంటే మీకు కూడా అవగాహన వస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎవరిపై ఇంకోటి ఏంటంటే ఈ రోజుల్లో ఏంటంటే చాలా మంది మానవ అంటే ఏదో అనుకుంటారు. ఏంటంటే మన హక్కులని మనం ముందుకు తీసుకెళ్ళాలి, మనం తెలుసుకోవాలి హక్కులని మానవ అంటే. ఈ రోజుల్లో ఏంటంటే చాలా బాగా ఏంటంటే స్కూళ్ళలో కరెక్షన్ జరుగుతుంది, ఫీజు అదనంగా తీసుకుంటారు. అదేంటంటే ఎవరికి ఫీజు స్ట్రక్చర్ లేదు స్కూళ్ళలో చూస్తున్నారు. తప్పనైతే ఏంటంటే వాళ్ళు చేతులు రాజిస్తున్నారు, అంటే చెప్తున్నారు అంతమంది. ఇప్పుడు ఏంటంటే మనం పుస్తకాలకు వెళ్ళాలి, పెద్ద పుస్తకాలకి వెళ్ళేసి ఫీజు స్ట్రక్చర్ చెక్ చేయాలి. చెక్ చేస్తే వాళ్ళు కూడా అభిమానం వస్తుంది, వస్తున్నారు స్కూల్కి చెకింగ్ వస్తుందని. ఇంతవరకు ఎవరు వెళ్ళలేదు మరేసాం. అందుకే దానికి ముందుకెళ్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ రోజు జరిగిన మూమెంట్ అయితే ఎవరు తెలవలేదు, తెలుసుకోండి కొంచెం. ఇది ఈ రోజు ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీరు మనం ఏదైనా ఉన్నామనుకోండి వస్తువు, కానీ కంపల్సరీ బిల్ తీసుకోండి. బిల్ తీసుకుంటే మనకి రైట్స్ ఉంటాయి. ఏ బిల్స్ తీసుకోకపోతే ఏ రైట్స్ ఉండదు ఎవరికైనా. కానీ మరొక సందర్భాన్ని మనం ఇక్కడ ఉద్ఘాటించుకోవచ్చు. మిత్రులారా, అంటే ఈరోజు అనగానే అంటే ముఖ్యంగా మనుషుల మధ్య ఉన్నటువంటి అహంభావాలే ఈ మానవ హక్కుల ఉల్లంఘనకు దారిస్తాయనేది నా వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి మనిషి జీవన విధానంలో వారిని ఉల్లంఘన జరగకుండా చూసుకునే బాధ్యత కూడా మనిషి పైనే ఉంటానని కూడా బలంగా చెప్పుకునేటువంటి వ్యక్తిత్వ భావన. కాబట్టి మిత్రులారా, మనం ఎక్కడైనా
మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందంటే మన సంస్థ దృష్టికి తీసుకురావడానికి కూడా వెనుకాడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా గంటాపథంగా చెప్తున్నాం, ఏ సమస్య అయినప్పటికీ ఇదే చెప్తున్నాం, మన యాగాల డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఏ సమస్య అయినా కూడా మా సంస్థ దృష్టికి తీసుకొస్తే సానుకూలంగా స్పందించి పరిష్కార దిశగా అడుగులు వేయడానికి మా సంస్థ ఎల్లవేళలా 24/7 మీ వెన్నట్టు ఉంటుందని తెలియజేయడానికి కూడా మేము గర్వపడుతున్నాం ఈ వేదిక ద్వారా. కాబట్టి మిత్రులారా ఈ విషయాన్ని గమనించాలి. అదేవిధంగా అవినీతి చూసినట్లయితే ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదైనా వ్యవసాయ భూమిని మన పట్టా పాస్ పుస్తకంలో పొందుపరచాలన్నా మన అధికారులు ఈరోజు చేసేటువంటి సమస్య ఏదైతే చాలా కోపంలో మనం చూస్తున్నాం. అటువంటి సంఘటన కూడా దీనిగా ఎదుర్కొని ఎవరైతే లబ్ధిదారున్నారో వాళ్ళకి లబ్ధి చేకూర్చి సమస్య పరిష్కార దిశగా వెన్నుదన్నుగా ఈ సంస్థ ఉంటుందని కూడా సగర్వంగా చెప్తున్నాం. సిరిసిల్ల ఏఎంసీ చైర్మన్గా ఇప్పుడు కూర్చున్న కుర్చీ కేటీఆర్ చేసిన అభివృద్ధియేనని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ జిందంకళ ఏఎంసీ చైర్పర్సన్ స్వరూపకు సూచించారు. ఈరోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. సిరిసిల్ల పట్టణంలోని 3వ వార్డులో అభివృద్ధి నిధుల మంజూరు ఎంపీ నిధుల ద్వారా వచ్చాయి అని కాంగ్రెస్ నేత మహేందర్ రెడ్డి మంజూరు చేయించలేదని మాత్రమే చెప్పడం జరిగిందని దాన్ని వక్రీకరిస్తూ వ్యక్తిగత ఆరోపణలకు దిగడం ఏఎంసీ చైర్పర్సన్కు తగదని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ జిందంకళ అన్నారు. చదువు సంధ్యారాధని హేళనగా మాట్లాడడం నీ అహంకారానికి నిదర్శనం అని ఎవరు ఎలాంటి వారు అనేది వార్డు ప్రజలందరికీ తెలుసునని అన్నారు. ఈ సమావేశంలో కల్లూరి లత, పోచవేణి సత్య, అరుణ, సీమా బేగం, గుర సావిత్రి, గాజుల జ్యోతి, మహమ్మద్ అస్మా తదితరులు పాల్గొన్నారు. నిన్న సరూప గారు మార్కెట్ చైర్మన్ ఏమని మాట్లాడింది, చక్రపాణాన్ని ఏమని చెప్పిండు, అది ఎంపీ నిధులు అని చెప్పి మాట్లాడితే సరూపక్క వ్యక్తిగత విషయాలు ఏమని మాట్లాడిందామే, అది మాట్లాడే పద్ధతేనా? ఒక ఆడవాళ్ళు మాట్లాడే ఆలోచన విధానం అదే ఉంటుందా? ఒక లాడ్జింగ్ల కేసులు ఉన్నాయి, లాడ్జింగ్ల దొరికిన బతుకలేనా అని అంటే సరూపక్క లాడ్జింగ్ల వాళ్ళు ఉంటే నీకేం పని ఉంది మరి? అక్కడ లాడ్జింగ్లో నువ్వెందుకు కూర్చున్నావు, నువ్వెందుకు పోయినావు? ఒక ఆడమే మాట్లాడే మాటనేనా అది? రాజకీయం అంటే అది ఒక పద్ధతిగా ఒక విధానంగా మాట్లాడటం ఫస్ట్ నేర్చుకోవాలి. ఈ లాడ్జింగ్లు ఈ విషయాలు మాట్లాడదు. చక్రపాణన్న సిరిసిల్లలో ఎంత అభివృద్ధి చేసిండు, మన కేటీఆర్ సార్ తోటి పని తెచ్చి ఎన్నో నిధులు తీసుకొచ్చి ఒక లీడరు, మన లోకల్ లీడర్ బలంగా ఉంటేనే మన పైనుంచి లీడర్ను మనము వాళ్ళతోటి మాట్లాడి చేసి ఇక్కడ మనం అభివృద్ధి చేస్తాం. సిరిసిల్ల ఒకప్పుడు ఒక 60 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితం ఎట్లుండే, ఇప్పుడు ఒక 10 సంవత్సరాలలో ఎంత అభివృద్ధి జరిగింది. ఆ 10 సంవత్సరాలలో కూడా 4 సంవత్సరాలు కరోనా టైమే వచ్చింది. మా అంటే అంత టైం మనకు బీఆర్ఎస్లో ఒక 6 సంవత్సరాల లోపే ఇంత అభివృద్ధి చేసిందని చెప్తే వాళ్ళ కళ్ళకు కనబడతలేదా? ఆమె ఏం మాట్లాడుతుంది? అదేనా మాట మాట్లాడేది? కనీసం ఒక ఏజ్ ఒక బిడ్డలాగా, చక్రపాణకు ఒక బిడ్డలాగా ఆమె అదేనా? లాడ్జింగ్ విషయం తీయచ్చా, మాట్లాడచ్చా? ఆమె రాజకీయం మాట్లాడేది అదేనా పద్ధతి? రేపు ఇటువంటి వాళ్ళని చూసి ఇంకా నలుగురు నేర్చుకుంటారు. అది సరికాదు. మేము సన్న బియ్యం ఇస్తే వాళ్ళ తమ్ముళ్ళు తింటారంటే ఈ రేవంత్ రెడ్డి వీళ్ళు కలిసి వీళ్ళు దున్ని చేసి వీళ్ళు తీసుకొచ్చి సన్న బియ్యం ఇస్తురా? నిన్ను ఎలా తింటారా? సన్న బియ్యం బుద్ధి ఉందా? మాట్లాడే మొత్తం నూకలు ఇస్తున్నారు. అది ఎందుకంటే ప్రజలు ఇంకా ఊరుకుంటారు. రేపు చూడు రోడ్ల మీద తిరిగితే ఎట్లుంటుందో. సన్న బియ్యం అంటే ఎట్లా సన్న బియ్యం ఇస్తారు? సగం నూకలే ఉన్నాయి అందులో. వాళ్ళు నిన్ను ఎలా తీస్తారు? రేషన్ కార్డులు ఇస్తా అని అంటున్నావు అక్క. రేషన్ కార్డులు చూస్తా ఊరికి ఒక రేషన్ కార్డు కూడా ఇప్పటి వరకు రాలే, సిలిండర్ కూడా ఇప్పటి వరకు రాలేదు, కరెంటు కూడా కొంతమందికి గానే అయితే లేదు. అది ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తట్ట మట్టి వేయలే సిరిసిల్లని మాట్లాడుతున్నావు. ఒక తట్ట మట్టి బీఆర్ఎస్ వేయలేదన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్ని తట్టలు వేసిందో అది చూపించాలి. నువ్వు ఒక తట్ట వేయలేదన్నప్పుడు ఇంకో తట్టలు నువ్వు చూపించాలి కదా. అది లేనప్పుడు ఈ తట్టని ఎట్లా మాట్లాడతావు? ఏ రకంగా మాట్లాడతావు నువ్వు? ఒక బూడిద చల్లడానికి ఇక్కడ నుండి పైన ఒక ముఖ్యమంత్రి నుండి కింది స్థాయిలో కూడా అదే మాట్లాడతాడు. రేవంత్ రెడ్డి కూడా అదే మాట్లాడి అసలు ఏమని మాట్లాడిండు? చదువురాను వచ్చిన కూర్చోలేంట. చదువురాను ఓట్లు వేయలేదా? చదువురాను మనుషులు కాదా? వాళ్ళకి ఎంత అవగాహన ఉంటుంది, ఎంత పనులు చేస్తారో. ఈ రోజు వాళ్ళు ఉన్నారంటే ఇక్కడ ఉన్నారు. అందరు ఒక ముఖ్యమంత్రి హోదాలు ఉండి అదేనా? నీ స్థాయిలో కూడా చదువురాలేదంటే చదువురాను వాళ్ళు మనుషులు కాదా? ఓట్లు వేయలేదా? వాళ్ళు ప్రతి ఒక్క అందంగా ఎంతో కళారూపాలు ఎంతో వాళ్ళు అడ్జేస్తారు, అభివృద్ధి చేస్తారు. చదువురాను వాళ్ళు తెలుసా? ఏమనంటే బాత్రూమ్ వాళ్ళు అంటారు. వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు నీట్గా చేస్తే మీరు పోతలేరా? ఒక్కొక్కరు దున్నపోతులు తింటారు పోతురు. ఏం మాట్లాడతారు? వాళ్ళని తక్కువ చేసి ఎట్లా మాట్లాడతారు మీరు?
అది సరికాదు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళది ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ముందు మేము గెలవలేమని చెప్పి ఈ మాట మాట్లాడుతున్నారు తప్ప కేటీఆర్ సార్లు కూడా ఏదేదో మాట్లాడుతున్నారు, అన్ని చిల్లర మాటలు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళకు పరిపాలన శాతనైతే లేదు, పనులు శాతనైతే లేవు కాబట్టి ఇప్పుడు మనం అంటాం కదా, ఊర్లో లేటని పోతాం మనకు ఒక దొడ్డుగా మాట అంటారు, ఏమంటారు, ఏటో తిరగబోతుందేమో అంటుంది అంటారు. సేమ్ ఇదే సిచ్యువేషన్ కాంగ్రెస్ వాళ్ళది ఉంది. బుద్ధి బుర్ర ఉండాలి. 25 మంది లేవు, మీ స్కూటీలు లేవు, మీది ఒక హామీ లేదు, మీ బొంద లేదు. మళ్ళొకసారి మా చక్రపాణి అన్నారు కానీ బీఆర్ఎస్ లో కానీ సిరిసిల్ల లోకల్లో ఉన్నట్టు బిడ్డ ఒక్కొక్క తాట తీస్తాం, అది గుర్తు పెట్టుకొని మెదులుకోండి. మొన్నటి రోజున మన 3వ వార్డులో అభివృద్ధి పనులని మరి ఏఎంసీ చైర్మన్ ఒక కాంగ్రెస్ నాయకురాలు మరి నాయకులు కూడా మన వార్డులో కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. సరే, దానికి కూడా మా భర్త గారు మరి పట్టణ అధ్యక్షులు కూడా దాన్ని కూడా ఏమూ స్పందించలేడు. మీరు మా కేకే మహేందర్ అన్న సహకారంతో మేము చేసిన వెంటనే లేదు మా ఎంపీ నిధులు మా ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చినాయి అన్నాడు. కానీ మిమ్మల్ని విమర్శించి ఎలాంటి మాట మాట్లాడలే. మీరు ప్రెస్ మీట్ పెట్టి ఏమని మాట్లాడినరు, మీ ప్రభుత్వం ఏం పని చేసింది, మీ మున్సిపల్ ఏం పని చేసింది, మీరు ఊరిని ఎట్లా చేసిండ్రు, మున్సిపల్ ఏం చేసిండ్రు, మీరు మీ కేటీఆర్ గారు ఏం చేసిరని మాట్లాడినావు. ఈరోజు ఈ ప్రెస్ మిత్రుల ముంగటనే నేను మాట్లాడగలుగుతున్నా. ఎందుకంటే మన ప్రభుత్వం 10 ఏళ్ళల్లా ఏమేం చేసిందో ఇప్పుడు నువ్వు ఏఎంసీ సీట్ అని కూర్చున్నావు, కనిపిస్తలేదు నీకు. అది మా కేటీఆర్ గారు వారి హయాంలో కట్టించారు. అదేవిధంగా మన జిల్లా గౌరవనీయులు కలెక్టర్ గారి ఆఫీసు కూడా మన హయాంలో కట్టించారు మన ప్రభుత్వం ఉన్నప్పుడే. ఇంకా అంతేకాకుండా కూడా మన సిరిసిల్ల పట్టణము 10 సంవత్సరాల కింద ఎలా ఉన్నది, మన ప్రభుత్వం ఉన్న మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలా ఉంది, మరి ఇప్పుడు 18 నెలల పాలనలా ఎలా ఉంది మీకు అనిపిస్తలేదా? అంతేకాకుండా కూడా వ్యక్తిగత విషయాలు మాట్లాడుకుంటా మా భార్యాభర్తలకు చదవచ్చు, మీకు చదువు రాదు, మీరు చదువు రాను సన్నాసులు, అదొకటి అడ్డం పొడుగు మాట్లాడితే అది మాకు కూడా మాట్లాడగలుగుతుంది. ఎందుకంటే మేము చదువు రాకున్నా కూడా ఈ 5 ఏళ్ల పాలనలో మున్సిపల్లా ఎలాంటి ఈ మీడియా మిత్రుల ముంగట కోరుకుంటున్నాను, ఎలాంటి మిస్టేక్ అయినా నేను మాట్లాడగలిగితే పార్టీని కానీ ఇంకో పార్టీని కానీ ఇంకోళ్ళు కానీ విమర్శించి మాట్లాడితే నువ్వు అడుగు, నీకు దమ్ముంటే. అది లేదు, నేను చదువుకున్న సంస్కారం గడిగాలు ఒక మనిషిని గౌరవించి మాట్లాడుకుని నేర్చుకో. ఫస్ట్ వాటులు ఉన్నప్పుడు ఒకళ్ళొకరు గౌరవించుకోవాలి. ఇవాళ నేను ఒక చైర్మన్ హోదాలు ఉన్నా ఏఎంసీ చైర్మన్ అని హంబాం కొద్ది మాట్లాడితే ఎవరేం తక్కువ కాదు. నీకు చదువు రాకుండా మాకు సంస్కారం ఉన్నది. అంతేకాకుండా మన 3వ వార్డు ప్రజల్ని కూడా అడుగుదాం, మరి 3వ వార్డులో ఏమేమి అభివృద్ధి అయింది కాలేదు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, సీసీ కెమెరాలు, బోటులు, మన చౌరస్తా జంక్షన్, ఐమాక్స్ లైటు, మరి అవన్నీ కాకుండా కూడా ఇంకా మనం నువ్వు 3వ వార్డులా ఒక మట్టి పోయలేవు అన్నావు. ఒకసారి నువ్వు 5 ఏళ్ళు ఓడిపోయినాక ఇంట్లో ఉన్నావు. మేము ఓడిపోయినా కూడా మళ్ళీ ప్రజలకు వచ్చిన నాకు చదువు రాకుండా నాకు సంస్కారం ఉంది కాబట్టి ప్రజలకు పోయి నేను మళ్ళీ తిప్పుకుంటా. నేను గెలిచి మళ్ళీ నేను పదవి పొందిన, కానీ మేము పదవి వచ్చిందని అంబాం కొద్ది మాట్లాడలే. మన 3వ వార్డు ప్రజలు అక్క చెల్లెల అన్నదమ్ములతోటే మాట్లాడదాం. మరి ఎవరికి చదువు వచ్చి సంస్కారం తప్పి మాట్లాడుతుర్రు, చదువు లేక సంస్కారం తప్పి నేను మాట్లాడుతున్నా. నువ్వు వ్యక్తిగత విషయాలు మాట్లాడే అవసరం నీకేమున్నది? ఇక్కడ పార్టీలు కాదు, వ్యక్తిగత విషయాలు. నిన్నేమన్నా అన్నాడా? అని ఎంపీ నిధులను మాట్లాడిండు కానీ నువ్వెందుకు కొట్టినావు, నువ్వెందుకైనావు, నీకేం హక్కు ఉందని మాట్లాడితే నువ్వు వ్యక్తిగత విషయాలు మాట్లాడాలి. నువ్వు ఎట్లా మాట్లాడతావు, ఏమని మాట్లాడతావు? మీకు చదువు రాదు, మేము భార్య భర్తలు మచ్చలేనోళ్ళము, మాకు ఎన్ని మచ్చలు ఉన్నాయి? మన మచ్చలు మనకు కనిపించాయి, నీ మచ్చలు నీకు కనిపించాయి, నా మచ్చలు నాకు కనిపించాయి. లోకానికి తెలుసు, లోకమంతా తెలుసు, మనం 3వ వార్డులో కూడా తెలుసు. ఎవరు అంబాం కొద్ది మాట్లాడతారు, ఎవరు కాలు మీద కాలేసుకుని నేను రెడ్డిలని చూపించుకుంటారు. మనకు రెడ్డిలైనా పద్మశాలైనా అందరూ ఒకటే. రాజకీయం అన్నప్పుడు, ప్రజాప్రతినిధులు అన్నప్పుడు అందరికీ సరసమైన న్యాయం చేయాలి. మరి అట్లనే మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు కూడా అందరికీ సమసమాన న్యాయం చేసుకుంటా, ఎవరికి వీళ్ళు తక్కువ వాళ్ళు ఎక్కువ అని కూడా చూపించలే. నువ్వు ఖబర్దార్ బిడ్డ, ఇంకొకసారి మా వ్యక్తిగత విషయాలల్లా మా కుటుంబ సమస్యలలో మాట్లాడినావు అనుకో, మర్యాద తక్కువ బిడ్డ అని చెప్తున్నా. వీడే ముందు మాట్లాడినామంటే
చైర్మన్ అయి ఉండి మీరు మున్సిపల్లో ఏమేం చేసిండ్రు అవన్నీ బయటకు తీసుకొచ్చి చూపిస్తా అంటున్నావు. నువ్వు బయటకు తీసుకురా, మేము ఏమేం చేసినావు అవన్నీ చూపిస్తే ఇదే ప్రెస్ మిత్రుల ముందు మేము పెడదాము. మరి ఎవరి దగ్గర ఏం లోపం ఉంది? మీ కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలల నుంచి మరి మున్సిపల్ మేము 8 నెలలు అవుతుంది, 6 నెలలు అవుతుంది. మరి 6 నెలల నుంచి మున్సిపల్ మరి మేము మా కాంగ్రెస్ ప్రభుత్వం మేము కాంగ్రెస్ నాయకులను పట్టించుకుంటాం అంటున్నాం కదా. ఈది లైట్లు కానీ ప్రతి ఒక్క సమస్య మీద మాట్లాడితే మాకు తెలియదు, కలెక్టర్ తెలుసు. మరి మన 3వ వార్డు ప్రజలే మీ దగ్గరికి వచ్చి అడుగుతురు కావచ్చు. నన్ను అడుగుతురు, మీరు వాళ్ళు ఏమని చేయలేరు, నన్ను అడుగుతురు అని నువ్వు చెప్పుకుంటున్నావు. వాటి ప్రజల్ని పిలుచుకొని మా ఇంట్లో పని చేసే వాళ్ళని కూడా పిలిచి అడుగుతావు. నువ్వు నీకు ఏం హక్కున్నది అంతా? నువ్వు పదవులు ఉన్నప్పుడు ఇప్పుడు నీ పదవికి మేము అడ్డం వచ్చినామా? నీకు ఏం హక్కుందని అడుగుతున్నాము. ఇంకొకటి, నువ్వు మున్సిపాల్లో తీసుకొచ్చి బయటకు ఎడతా అంటున్నావు కదా, పెట్టు. కాకపోతే మేము మున్సిపల్లో ఏ ఎక్కువ అధికారిని కూడా మేము ఎలాంటి ఇబ్బంది పెట్టలేము. ఎందుకంటే మనము ఒక పదవే శాశ్వతం కాదు, ఎప్పుడు మనుషులను కూడా శాశ్వతం. ఇవాళ ఉంటుంది, అయిపోతుంది. మళ్ళీ కూడా పదవులు ఉన్నా కూడా మనం ఎప్పుడు ఇలాగనే ఉండాలి అని మేము ఒక మంచి ఉద్దేశంగా ఉన్నాం. కాబట్టి నీలాగా విచ్చలవిడిగా మాట్లాడలేము. నువ్వు ఫస్ట్ నేర్చుకొని చదువు అనేది మాట్లాడినావు. చదువు గురించి ఇంకొకసారి ఇట్లా మాట్లాడమనుకో బిడ్డ, ఖబర్దార్ మర్యాద అని చెప్తున్నా నేను. నువ్వు ఇప్పుడు కాదు, ఎప్పుడు మాట్లాడినా నీకు చదువు ఉన్నదా? నా మీటికి నువ్వు మాట్లాడు. ఇంతమంది ముంగట నేను ఒక చిన్న మాట కొల్లుకోకుండా ఒకరి మనసు నొప్పేయకుండా మాట్లాడతా. నువ్వు ఎట్లా మాట్లాడినావు? చదువుకొని వ్యక్తిగత విషయాలు మాట్లాడతావు. తీవంటావని మన 3వ వార్డులే. సో నువ్వు 3వ వార్డు నా 3వ వార్డు అంటున్నావు కానీ నీది కాదు, అందరిది. ఎవరు కౌన్సిలర్ ఉంటే వాళ్ళది, నేనుంటే నాది, నీది ఉంటే నీది, ఇంకోళ్ళు ఉంటే ఇంకొకళ్ళు కూడా అవుతుంది. వేములవాడ రాజన్న ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి వచ్చిన భక్తులు రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుని ధరించారు. రాజన్న ఆలయం భక్తజన సంద్రంగా మారింది. దూర ప్రాంతాల నుంచి వేకోజామునే ఆలయానికి చేరుకున్న భక్తులు ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించారు. తలనీలాలు సమర్పించి కోడెను కట్టేసి రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధిపై జిల్లా ఇన్ఛార్జ్ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో రివ్యూ. కాంగ్రెస్ పాలన ఎలాంటిదో ఇప్పటికే ప్రజలకు అర్థమైందని వెల్లడించిన టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి. మానవ హక్కుల ఉల్లంఘనపై తమ సంస్థ ఎప్పటికీ ప్రజల పక్షాన ఉంటుందని వెల్లడించిన వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు దేవానంద నాయుడు. వ్యక్తిగత దూషణకు దిగడం నీ అహంకారానికి నిదర్శనంగా నిలుస్తుందని ఎయిమ్స్ చైర్పర్సన్ పై మండిపడ్డ టీఆర్ఎస్ మహిళా నాయకురాలు. రాజన్న ఆలయం భక్తజన సంద్రం, భక్తులతో కిటకిటలాడిన వైనం. ఇవి ఇప్పటివరకు నబల్సిన అప్డేట్స్. కీప్ వాచింగ్ సిటీ కేబుల్ న్యూస్.